నమస్తే ఉల్లా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీసీ తెలంగాణ వంట. రేట్లుండ్రులా అందరు మంచిగా ఉన్నారా? నేను కూడా మస్తున్నా. ఇగో ఇవాళ అయితే చూడుండ్రి, ఇది ఆంధ్ర స్టైలు కిచిడి అనమాట. పెసరపప్పు కిచిడి చేస్తారు అలా ఆంధ్రోళ్ళు. మనమేమో ఎర్రపప్పు గరం మసాలా వేసి చేసుకుంటాం కదా, వాళ్ళేమో జీలకర్ర ఇదేంటి పెసరపప్పు వేసి అయితే చేసుకుంటారు. ఇది కూడా మంచిగా ఉంటుంది. ఇక మనదేమో జర ఘాటుగా ఉంటుంది. చూడుండ్రి దీని ప్రాసెస్ కూడా. ఇక ఒక గిన్నె తీసుకున్న, 3 గిలాసాలు బియ్యం అయితే పోసుకొని 3 సార్లు కడిగిన పిసికి. ఇక 4వసారి అయితే ఎసరు పోసుకుంటున్నా. చూడుర్రి, మనం చేయి పెడితే 3వ గీతకు రావాలి. ఇక పెసరపప్పు తీసుకున్న, 1 కప్పు తీసుకొని ఇక పక్క గిన్నెలకైతే తీసుకున్న. ఆయనతో పుసుక్కున్న నీళ్ళు పోసి నానబెట్టుకునేరు. పెసరపప్పు అయితే నానబెట్టుకోవద్దు అనమాట ఈ కిచిడికి. అట్లా గిన్నెలో తీసుకొని పక్కకైతే పెట్టుకోవాలి. ఇగో నా లెక్కనే సేము. తర్వాత అదే కుక్కర్లో 4 చెంచాలు నెయ్యి అయితే పోసుకొని ఒక 7-8 మిరియాలు తీసుకున్న, 10 పచ్చిమిరపకాయలు, 2 చెంచాల జీలకర్ర, 2 ఉల్లిగడ్డలు పొడుగా కోసుకున్న, కరివేపాకు వేసుకున్న, ఉప్పు వేసుకున్న. ఇక చూడుర్రి, 1/2 చెంచా పసుపు వేసుకున్న. పచ్చిమిరపకాయలు అయితే చీల్చద్దులా, చీల్స్తే ఘాటు మంట అవుతుంది అన్నం అంతా. ఇక దెబ్బ తింటుంది అనమాట, తినలేము. చూడుండ్రి, అవన్నీ వేసినాక మనం నానేసుకున్న బియ్యం అందులో పోసి ఇక పెసరపప్పు వేయించి పెట్టుకున్నాం కదా, ఇక అది కూడా అందులోకి వేసేసి ఒకసారి అయితే కలపాలి. ఇక కలిపి మూత పెట్టుకొని ఇక 2 సీటీలు అయితే పెట్టుకోవాలి. 1వ సీటీ అయితే వచ్చింది. 2వ సీటీ వచ్చినాక నేను మూత తీసి చూపెడతా పాండ్రి మీకు ఎంత మంచిగా కుల్ల వస్తుంది అన్నము. ఇక ఒక 10 నిమిషాలు అయితే నానేసినాం కదా మనం బియ్యము, మంచిగా అవుతుంది. ఇక పొడి ఇక తిన్న కొద్దీ తినబుద్ధి అవుతుంది అనమాట. ఇక ఇలా కాంబినేషన్ అయితే నేను టమాటా తొక్క అయితే నూరిన, మళ్ళా తాప చూపిస్తుంది అది కూడా పుదీనా నువ్వులది. ఇక చూడుండ్రి, ప్లేట్లకు అయితే తీసుకుంటున్న అన్నం నేను. మంచిగా అయింది ఫ్రెండ్స్. ఇక చూడుర్రి, టమాటా తొక్క కూడా పెట్టి ఫోటో పెట్టినా కదా మీకు, చూడు వీడియోలో. ఎవరైనా నా ఛానల్లోకి జర కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇది ఎరకలేని వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అప్పటిదప్పుడు చేసుకోవడానికి మస్తుగా ఉంటుంది. ఓకేనా, బాయ్.